నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక వైసీపీ కౌన్సిలర్ కీర్తి వెంకటరావు అనుచరులు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, చీరాల టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా టీడీపీ కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ కొత్తపేట మస్జిద్ సెంటర్ బస్టాండ్ మీదుగా 28వ వార్డులోని పోలేరమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ర్యాలీ మొత్తం మార్గంలో ప్రజలు పూలు చల్లి ఘనంగా స్వాగతం పలికి నీరాజనాలు పట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ సమీపంలోని నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో పలువురు నాయకులు ప్రసంగిస్తూ టీడీపీ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పాలనపై విశ్వాసంతోనే ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ సుబ్బయ్య, పట్టణ అధ్యక్షుడు దోగుపర్తి సురేష్, చీరాల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు దోగిపర్తి బాలకృష్ణ, వార్డు కౌన్సిలర్లు, కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆహ్వానిస్తున్నాం. అలాగే టౌన్ అధ్యక్షుడికి ఆహ్వానిస్తున్నాం. అలాగే నేను ఈ పార్టీలోకి వచ్చినాక ఎంతో ప్రశాంతంగా ఉన్నాము. ఎన్నో బాధల్లో అనుభవిస్తూ వస్తున్నప్పుడు కానీ మాకు ఎంతంటూ ఉండి మాకు సహాయం చేయలేదు. అతను ఎవరో కూడా మీకు తెలుసు. నేను రోసీ గారి హయాంలో ఉన్నాను. రోసీ గారి తర్వాత కృష్ణమోహన్ దగ్గర ఉన్నాను. కృష్ణమోహన్ నాగేంద్రమణి కృష్ణమోహన్ అని చెప్పి ఎంతో కష్టపడి ఎన్నో చేశాడు. ఎన్నో కేసులో కూడా నేను ఉన్నాను. ఏది కూడా మా మహిళలకి ఎప్పుడు సహాయం చేయలేదు. ఈ రోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నాలుగు రోజుల క్రితం నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వీళ్ళకి హౌసింగ్ వచ్చింది, వీళ్ళు కట్టుకోలేకపోతున్నారయ్యా, మరి చాలా బాధగా ఉంది, పాపం వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు ఎదవరాళ్ళు అని చెప్పినప్పుడు అసలు ఫోన్ కాదు, వెంటనే పిఏ గారిని పిలిచి వీళ్ళ సమస్య వెళ్ళి మీరు తీర్చమన్నప్పుడు వెంటనే మాతో ఎన్నో పనులు ఉంటాయి. పిఏ గారు అంటే ఎన్నో ఉంటాయి. అయినప్పటికీ కానీ సమయాన్ని తీసుకొని వచ్చి మాకు వెంటనే ఆ నలుగురికి సహాయం చేశారు. అలాంటి ఎన్నో ఇక చెప్పుకుంటూ పోతే శాసనసభ్యులు శ్రీ ఎంఎం కొండయ్య గారికి, అలాగే చీరాల అధికార ప్రతినిధి అయినటువంటి చీరాల నియోజకవర్గ అధికార ప్రతినిధి అయినటువంటి డాక్టర్ మహేంద్ర బాబు గారికి, అదేవిధంగా చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీ మించాల సాంబశివరావు గారికి, అదేవిధంగా టీడీపీ పార్టీ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా రెండు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గారు కానీ చైర్మన్ కానీ ఎవరు ఆపలేదు. కొంతమంది కాంట్రాక్టర్ల జాప్యం అంటే లోపల ఉన్నటువంటి బిల్లులు రాకపోవటం వల్ల, ఆ బిల్లులు లేకపోవటం వల్ల కాంట్రాక్టర్లు పనిచేసే పరిస్థితి లేక ఆగిందే తప్ప ఎవరు కూడా ఇంటెన్షనల్ గా ఆపలేదు. కాబట్టి అది ఇక్కడ ఈ సభావేదిక ముఖంగా చెప్తున్నాను. అంతేకాకుండా ఈ పక్కనే ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ మేము 5 సంవత్సరాల్లో చాలా ట్రై చేస్తాం. కనీసం ఒక 5 లక్షల తెలుగుదేశం ఎమ్మెల్యే గారు వాళ్ళ సభ్యులని ఫోటో ఓపెన్ చేస్తున్నారు. అందరూ తలతో బలంతో స్వాగతం పలుకుతున్నాం. అందరం ఈరోజు చాలా పండగ వాతావరణంతో 28వ వార్డులో ఒక ఫెస్టివల్ లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరూ కూడా ఒక కౌన్సిలర్
లేదా ఒక పర్సన్ ఇలా ఉండాలి అని చాలా మంది చెప్పారు. ఈరోజు వైసీపీ పార్టీ ఖాళీ అయిపోయి ఏం చేయాలో తెలియక ఆ సెంటర్స్ లో నుంచొని టీ తాక్కుంటూ మూతికాలి 4 పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. మేము కానీ సమాధానం చెప్పడం మొదలు పెడితే సముద్రంలో బోట్లు వేసుకొని వెళ్ళిపోతారు. మీరు ముందర చెప్తున్నాం. ఇవాళ ఇంత పెద్ద భారీ ర్యాలీ చీరాల ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మన ప్రీతమ ఎమ్మెల్యే గారు ఎంత అభివృద్ధి చేస్తున్నారు. చీరాల నియోజకవర్గం కోసం రేం పగలు శ్రమిస్తానే ఉన్నారు. ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉంటారు. ప్రతిరోజు పనిచేస్తూనే ఉంటారు. 24 గంటలు కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాం. పార్టీని బలోపేతం చేయడానికి చాలా మంది చాలా రకాలుగా శ్రమిస్తూ కష్టపడుతూ ఉన్నారు. అలాగే వెంకట్రావు అన్న కూడా పార్టీని ఇంకా బలపరుస్తారని దృఢమైన నమ్మకంతో మనసారా పార్టీలోకి ఆహ్వానించాం. మీ మీద నమ్మకంతో మేమందరం కూడా మీ యొక్క వర్క్ ప్రజలందరూ చెప్పారు, మాకు కూడా చేసి చూపించాలని కోరుకుంటున్నాం. ఇంటి పేరు కీర్తి, ఆ కీర్తి నిలబెట్టాలని కోరుకుంటున్నాం. చేసినా కూడా 2ంటికైనా 3ంటికైనా వెంటనే ఆన్సర్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తారు. మేము మీ అందరికీ కూడా సేవ చేయడానికి ఇక్కడికి వచ్చామే తప్ప మిగిలిన వాళ్ళలాగా పిచ్చి కూతలు అబద్ధపు మాటలు జనాల్ని మభ్యపెట్టే విధానంలో మేము ఎవరూ లేవు. అలా పెరగలేదు. మీ అందరికీ కూడా అభివృద్ధి అంటే ఏంటో చూపించి మరోసారి చీరాలలో గెలుస్తానే ఉంటాం. చీరాల ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. అలాగే మన కీర్తి వెంకటరావు గారికి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు బాపట్ల సేవా సేతు భరోసా కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. రేపల్లిలోని బీసీ బాలికల కళాశాల వసతి గృహానికి కలెక్టరేట్ ఏవో మల్లికార్జున విరాళంగా ఇచ్చిన 10 ర్యాకులు 10 ఫ్యాన్లను కలెక్టర్ పరిశీలించారు. వాటిని కలెక్టర్ చేతుల మీదుగా బీసీ సంక్షేమ శాఖ అధికారికి శనివారం అందజేశారు. బాపట్ల సేవా సేతు ద్వారా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని కలెక్టర్ అన్నారు. రెవెన్యూలో ఉప తహసీల్దార్ విధులు నిర్వహిస్తూ మృతి చెందిన దేవిశెట్టి మస్తానయ్య జ్ఞాపకార్థం ఆయన తనయుడు కలెక్టరేట్ ఏవో మల్లికార్జున తన విరాళాలను విద్యార్థులకు వినియోగించడం అభినందనీయమన్నారు. రేపల్లిలోని బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో విద్యార్థుల కొరకు 50,000 విలువ చేసే సామాగ్రి ఇవ్వడం సంతోషకరమన్నారు. వాటికి సంబంధించిన బిల్లులను అందజేశారు. ప్రజలు చాలా మంది తమ దాతృత్వాన్ని విరాళాల ద్వారా చాటుకున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జీఆర్ఓ జి గంగాధర్ గౌడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని శివలీల, కలెక్టరేట్ ఏవో మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. బిల్స్ కూడా ఇస్తారు. బిల్స్ అప్పుడు మీరు వచ్చింది మీరు జాగ్రత్తగా ఈరోజు ఆన్లైన్ అయితే ఓకే. అది ఆన్లైన్ అది సెక్యూరిటీ ఆడిట్లో ఉంది. మధ్యాహ్నం తర్వాత మీకు సరిపోతుంది, మీకు వచ్చేస్తుంది. మధ్యాహ్నం నుంచి అది swarnabaapatla.ap.gov.in ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళందరూ సర్టిఫికేట్స్ కొంతమంది బుక్స్ ఇచ్చున్నారు వాళ్ళు కొంచెం ఇష్యూ అయిపోతుంది. ఈరోజు రేపల్లో ఇస్తారమ్మా. ఇస్తారు. ఇది రేపల్లెక తర్వాత ఇది స్టాక్ లిస్ట్ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇంత నంబరింగ్ వేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా చీరాల ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి స్వయంగా సమస్యల అర్జీలను స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం చీరాల మండలంలోని 14 పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు చెత్త రిక్షా పండ్లు, డస్ట్బిన్లను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెత్త సేకరణ రిక్షాను కొంత దూరం స్వయంగా తొక్కి పారిశుద్ధ కార్మికుల ఉత్సాహం, ఆనందాన్ని నింపారు. అలాగే చీరాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో టీబీ పేషెంట్లకు వాడరేవు రామానంద సరస్వతి స్వామీజీ అందజేసిన పౌష్టికాహార కిట్లు, పేద విద్యార్థులకు నగదు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ మాట్లాడుతూ చెత్తపై చెత్త పన్ను వేసిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ రెడ్డి అని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందంటూ ఆయన అన్నారు.
కొండయ్య నాయకత్వం, కొండయ్య నాయకులు తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కొండయ్య నాయకత్వం, కొండయ్య నాయకత్వం, కొండయ్య నాయకత్వం, కొండయ్య ఈ గ్రీవెన్స్ సెల్లో భాగంగా మరి మనం ఇంతకుముందు మన పార్టీ ఆఫీసులో కార్యక్రమాలు పెడుతున్నాం. 1-2 సార్లు ఇక్కడ మన P4 ఆఫీసులో కూడా సెంటర్లో ప్రజలందరి దగ్గరగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ఫ్రైడే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభిస్తున్నాం. ప్రధానంగా ఎక్కువ మందికి ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే హౌసింగ్ మీద ఎక్కువ డిమాండ్ ఉంది. హౌసింగ్ ఎక్కువగా అడుగుతున్నారు. సో దానికి ఏం చేయాలన్నది ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడి ఇక్కడ దానికి ఒక పరిష్కార మార్గం చూపించాలి. అలాగే చాలామందికి ఆధార్ కార్డులు లేవని చెప్పి ఎస్సీలు మాట్లాడినప్పుడు వాళ్ళందరికీ కూడా చాలామందికి ఇప్పించడం జరిగింది. అట్లాగే మన కుందేరు సమస్య అలాగే ఉంది. దీన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాల్సి వస్తుంది. అలాగే మనకు ROBs ఆల్రెడీ 1-2 శాంక్షన్ గ్యారంటీగా అవుతాయి. ఏంటంటే ఈ యొక్క ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో దాని మీద 1-2 ROలు కూడా రావడానికి ఆస్కారం ఉంది, వస్తుంది. ఖచ్చితంగా చీరాలని ఇంకో పక్కన మత్స్యకారుల కోసం ఏదైతే హార్బర్ ఉందో దాన్ని కూడా తొందరలో మనకి హార్బర్ కూడా వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పటికే మీకు తెలుసు టూరిజం హబ్ లాగా మన చీరాల తయారవబోతుంది. చీరాలలో ఉన్నటువంటి పొట్టిసుబ్బయ్యపాలెం నుంచి నిజాంపట్నం వరకు ఒక మాస్టర్ ప్లాన్ తయారవుతుంది. దాన్ని సింగపూర్ వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఏ ఊర్లో ఏ యొక్క ప్రోగ్రాం పెట్టాలి, ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలి అనే దాన్ని ప్రభుత్వమే తయారు చేస్తుంది. కాబట్టి ఇక్కడ లోకల్గా ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటే అసౌకర్యం జరిగితే దానికి ప్రభుత్వం ఇచ్చినట్టు నిర్ణయాలు తప్ప మా నిర్ణయం కాదు ఇది. కాబట్టి దీని మీద కూడా సమగ్రంగా ఆలోచించి ఎవరి ఉపాధి దెబ్బతినకుండా వాటిని కూడా ప్రయత్నం చేస్తాం. టూరిజంని తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే 2 నేషనల్ హైవేస్ రావడం వల్ల మేజర్గా కొన్ని యాక్సిడెంట్స్ అవన్నీ అవుతున్నాయి. వాటన్నిటికీ కూడా సరైనటువంటి గైడ్లైన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇవ్వాలి. ఇస్తే దాని నుంచి కూడా అరికట్టచ్చు. దానిలో బేస్ చేసుకొని మనం ఇవాళ ఈ టూరిజం కానివ్వండి, 2 నేషనల్ హైవేస్ కానీ, పేదలు ఎవరైతే మరి చీరాల్లో ఎక్కువ మంది ఉన్నారో వీళ్ళందరూ కూడా బయట ఊర్లకు వెళ్లకుండా క్రిటికల్ కేర్ హాస్పిటల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. అలాగే త్వరలోనే హ్యాండ్లూమ్ పార్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. హ్యాండ్లూమ్ పార్క్ స్టార్ట్ చేసినట్టుగా కానైతే మన ఊరికి ఒక గెటప్ వస్తుంది. ఎందుకంటే ఏ చీర కావాలన్నా ఏది కావాలన్నా చీరాల్లోనే దొరికే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రకంగా వస్తున్నాయి. ఓవరాల్గా చీరాల్లో వచ్చే డెవలప్మెంట్స్ ఇవాళ NRGS రోడ్స్ అయితేనేమి, లేదు అలాగే మిగతా జలజీవన మిషన్ విషయంలో కానీ, అమృత విషయంలో కానీ ఇవన్నీ ఏవైతే వస్తున్నాయో
ఇవన్నీ ఆటోమేటిక్గా చీరాల్లో ఉన్నటువంటి వర్తక సంఘాలు వ్యాపారస్తులకి దీనివల్ల ఇక్కడ ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చేసి వీళ్ళు కూడా బాగుంటారు. కాబట్టి చీరాల్లో అన్ని రకాలుగా అన్ని వర్గాల వాళ్ళు క్షేమంగా ఆరోగ్యకరంగా ఆర్థికంగా ఎదగడానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం మనకు కల్పిస్తుంది. దాన్ని మనం కూడా ముందు వరుసలో అందరికీ కూడా ఆ ఫలాలు అందే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారాలు, ధన్యవాదాలు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు బాపట్ల సేవా సేతు భరోసా కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. రేపల్లలోని బీసీ బాలికల కళాశాల వసతి గృహానికి కలెక్టరేట్ ఏవో మల్లికార్జున విరాళంగా ఇచ్చిన 10 ర్యాకులు 10 ఫ్యాన్లను కలెక్టర్ పరిశీలించారు. వాటిని కలెక్టర్ చేతుల మీదుగా బీసీ సంక్షేమ శాఖ అధికారికి శనివారం అందజేశారు. బాపట్ల సేవా సేతు ద్వారా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని కలెక్టర్ అన్నారు. రెవెన్యూలో ఉప తహసీల్దార్గా విధులు నిర్వహిస్తూ మృతి చెందిన దేవిశెట్టి మస్తానయ్య జ్ఞాపకార్థం ఆయన తనయుడు కలెక్టరేట్ ఏవో మల్లికార్జున తన విరాళాలను విద్యార్థినులకు వినియోగించడం అభినందనీయమన్నారు. రేపల్లలోని బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో విద్యార్థినుల కొరకు 50,000 విలువ చేసే సామాగ్రి ఇవ్వడం సంతోషకరమన్నారు. వాటికి సంబంధించిన బిల్లులను అందజేశారు. ప్రజలు చాలా మంది తమ దాతృత్వాన్ని విరాళాల ద్వారా చారుకుంటున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓజీ గంగాధర్ గౌడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని శివలీల, కలెక్టరేట్ ఏవో మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉందాం ఆర్కే న్యూస్.